सो इसमें वेरिएबल आ जाएगा। और क्या सर? థ్యాంక్ యూ సార్. మంచి క్వశ్చన్. ఏసీలో ఏమంటే ఫస్ట్ మనకి ఏసీ అంటే ఎయిర్ కండిషన్, ఎయిర్ కూలర్ కాదు. సో ఏసీలోని 4 రకాలు ఉంటాయి. ఎయిర్ హ్యూమిడిటీ కంట్రోల్, ఎయిర్ టెంపరేచర్ కంట్రోల్, ఎయిర్ మూవ్మెంట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫికేషన్ కంట్రోల్ ఈజ్ నోన్ యాజ్ ఎయిర్ కండిషన్. సో ఏసీ అనేది స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ, కార్ ఏసీ, విండో రైల్వే ఏసీ, ఇవన్నీ ఎయిర్ కండిషన్ అంటారు. రిఫ్రిజిరేషన్ అంటే ఏమిటంటే ఫుడ్, వాటర్ కూలర్ ఏదైనా ఒక వస్తువు, ఆ వస్తువు చల్లబరిచేదాన్ని రిఫ్రిజిరేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు చల్లబడిందంటే దాంట్లో వేడి తీసుకుంది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్? ద రిఫ్రిజిరేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ హీట్ ఫ్రమ్ ద బాడీ ఆర్ కన్ఫైన్డ్ స్పేస్ బిలో దెన్ ద అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్రిజిరేషన్. సో రిఫ్రిజిరేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రిడ్జ్లు ఉన్నాయి, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్, సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్, डबल डोर रिफ्रिजरेटर, BMR बॉटम माउंटेड रिफ्रिजरेटर, सो 4 डोर्स रिफ्रिजरेटर, इन्वर्टर एसीस सबका एक एक అన్ని ఒకటే. కానీ ఈ రిఫ్రిజిరేటర్ లోని మనకి సబ్జెక్ట్ అనేది తెలిస్తే ఇంచుమించు 50,000 రూపీస్ నువ్వు పెర్ మంత్ ఎర్నింగ్ చేయగలవు. సో దీంట్లో కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ఇంట్రెస్ట్, పేషెన్స్, టైం పంక్చువాలిటీ, కమిట్మెంట్, ओबीडियंट, ये 5 मैंडेटरी. ఇది ఉంటే ఆటోమేటికల్లీ కస్టమర్ पहले మనం झूठ नहीं बोलना, पहले उनका क्वेश्चन समझाना. నేనంటే ఎవరైతే మంచి టెక్నీషియన్ ఉన్నారో వారు కస్టమర్ ఫోన్ చేసిన తర్వాత రాజుబాయ్ మా ఇంట్లో ఏసీ పని చేయలేదు అని అంటే కస్టమర్ మాట్లాడే విధానం బట్టి నువ్వు ప్రాబ్లం డయాగ్నైజ్ చేస్తేనే నువ్వు అసలైన టెక్నీషియన్. సో ఏంటైంది, ఓహో కస్టమర్ మాట్లాడింది వెంటనే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి, 5 సెన్సార్లు ఉంటాయి. ఏ సెన్సార్ అంటే 1 రూమ్ సెన్సార్, 2 కాయిల్ సెన్సార్, 3 ambient సెన్సార్, 4 కండెన్సర్ కాయిల్ సెన్సార్, 5 డిశ్చార్జ్ సెన్సార్. ఈ సెన్సార్స్ అన్ని కలిపి సెన్సింగ్ చేస్తే ఎప్పుడైతే సెన్సార్ పోయిందో అప్పుడు ఇండోర్ అవుట్డోర్ 2 ఏసీలు అయిపోతాయి. అప్పుడు 60 రూపీస్ ఖర్చు అవుతాయి. పాపం తెలియక వీళ్ళు ఏంటంటే పీసీబీ పోయిందని, అవుట్డోర్ పోయిందని, తర్వాత కంప్రెసర్ పోయిందని, గ్యాస్ లేదని ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళకి అవగాహన తక్కువ. అవన్నీ నేర్పడానికే మేము 35 ఇయర్స్ నుంచి రిఫ్రిజిరేషన్ చూసినప్పుడు ఈ సబ్జెక్ట్ ని ఎలాగైనా షేర్ చేయాలని చెప్పేసి ఈ సబ్జెక్ట్ ని మనం స్టూడెంట్స్ వాళ్ళ టెక్నీషియన్స్ అడిగే క్వశ్చన్స్ కి ఏది కూడా తప్పించుకోకుండా మేము మా యొక్క విధానంగా చెప్పుకొని ఆ యొక్క సబ్జెక్ట్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఒక మాస్టర్ ఇంప్రూవ్ అయ్యాడంటే ఈ యొక్క టెక్నీషియన్ అడిగే క్వశ్చన్స్ వల్ల మేము కూడా పరివర్తన చెందుతాం. అదే విధంగా ఒకవేళ మీకు తెలియకపోతే మేము సార్ ఈ విషయం నీకు కూడా తెలియదు. ఇంకో విషయం చెప్తాను, ఒకసారి మాస్టర్ కంటే టెక్నీషియన్స్ కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఆయనకి తెలియపోయింది మాకు తెలుస్తుంది, మాకు తెలియపోయింది ఆయనకి తెలుస్తుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఒక టెక్నీషియన్ కి మాస్టర్ కి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఇది ఎస్. ఒక ఏసీ అనేది ఎక్కువ రోజులు మన్నాలంటే అదేనా మీకు వచ్చిన ఎస్. ఒక ఏసీ అనేది ఎక్కువ రోజులు మన్నాలంటే ఒక 10 కమెంట్స్ ఉన్నాయి. ఏ గుడ్ ఇన్స్టాలేషన్ ఇస్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ ఆఫ్ ద ఎయిర్ కండిషన్ అకార్డింగ్ టు ఫాలోయింగ్ ద 10 కమెంట్స్ ద ఏసీ మోర్ దాన్ 20 ఇయర్స్ నో రిపేర్. ఎందుకనంటే ఒక మెయింటెనెన్స్ అనేది ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్నానం చేయకుండా అలాగే ఉండిపోతే మనకి డిసీజ్ వస్తుందా లేదా, అలాగే సర్వీసింగ్ లేకుండా మనం ఇయర్లీ వన్స్ ప్యాడ్స్ క్లీనింగ్ చేసుకోవాలి, బ్లోయర్ క్లీనింగ్, ఎయిర్ ఫ్లో అనేది. దీనికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఎంత ఫ్లోర్ ఉండాలి, యానోమీటర్, డిజిబల్ మీటర్, ఈ విధంగా కొన్ని యాంపియర్ రీటర్, కొన్ని టెక్నికల్ ఉంటాయి. ఇంకో విషయం చెప్తాను, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగున్నాయి. ఈ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ లోని 5 ట్రేడ్లు ఉంటాయి. ఒకటి వితౌట్ ఎలక్ట్రిసిటీ కెనాట్ ఆపరేటింగ్. సో ఎలక్ట్రికల్ ఉండేదాన్ని ఎలక్ట్రికల్ మెథడ్ అంటారు. సెకండ్ మెకానికల్ మెథడ్, బ్రేజింగ్ చేస్తాము 5 to 5, దాన్ని మెకానికల్ మెథడ్ అంటాం. రిమోట్ సెన్సింగ్ ఫస్ట్ 24, 34 కూల్ మోడ్, డ్రై మోడ్ అంటామా, ఇవన్నీ కూడా సెన్సింగ్ ఎలక్ట్రానిక్స్ మెథడ్. 4వది ఏంటి, కెమికల్ గ్యాస్ ఉంటుంది, రిఫ్రిజరెంట్, ఫ్రియాన్, నెఫ్రాన్, 410, R32, R140. సో డిఫరెంట్ గ్యాసులు ఉంటాయి. ఈ గ్యాసులను కూడా మనం ఏం చేస్తామంటే ఈ గ్యాసుల్ని మనం
కెమికల్ మెథడ్ కింద వాడతాం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే వెనకతలు వాటర్ పడుతుంది కదా, సో ప్లంబింగ్ మెథడ్ కూడా ఇప్పుడు యాడ్ చేశాడు. ప్లంబింగ్ అనేది ఏంటంటే వాటర్ డ్రైన్ అవుతున్నప్పుడు దీని పైపు టీ జాయింట్, ఎల్ పాయింట్, ఎల్ జాయింట్, హాఫ్ ఇంచ్ పైప్ పెట్టి డ్రైన్ చేస్తారు. చాలా సంతోషం, మీరు అడిగిన క్వశ్చన్స్ మీరు హ్యాపీ అవుతారు అనుకున్నాను. నా ఆన్సర్స్ మీకు నచ్చాయా? మీకు డౌట్ క్లియర్ అయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్ ఛాన్స్. మీ పేరేం పేరమ్మా? మీ పేరండి? అబ్దుల్ లతీఫ్. మీకు? ప్రభాకర్. రాజీవ్. థ్యాంక్ యూ. కూర్చోండి. స్టాప్. హ్యాపీ అమ్మా?